ప్లీజ్ నీళ్లు వదలండి, భారత్ను వేడుకున్న పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని లేఖ అంటూ చూస్తా ఉన్నాం. బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశం. బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశం. పాక్ నుంచి స్వాతంత్రం ప్రకటించిన బలూచ్ ప్రజలు భారత్ సహా ప్రపంచ దేశాలు గుర్తించాలని బలూచ్ నేత మీర్ యార్కు విజ్ఞప్తి. త్వరలోనే కొత్త సర్కారు ఏర్పాటు చేస్తామని వెల్లడి. సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి బలూచిస్తాన్ ప్రకటన. మసూద్ అజార్కు పాక్ 14 కోట్ల పరిహారం అంటూ చూస్తాను. ఇవ్వండి వాడిని ఎట్లా పడితే అట్లా వానికి సకల సపర్యాలు చేస్తూనే ఉన్నది. యా, బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బలూచిస్తాన్కు. దాదాపు పాకిస్తాన్ భూభాగంలో 44% భూభాగం బలూచిస్తాన్ది. సో అక్కడ విలువైనటువంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. సో జనాభా సాంద్రత చాలా తక్కువ. సో అందుకే ఆ దేశం పెద్ద ఎత్తున విరాజిల్లే అవకాశం కనబడుతుంది. గత నెక్స్ట్ 10-20 ఇయర్స్లో చాలా పెద్ద దేశంగా అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజ నిక్షేపాలన్నీ కూడా ఆ దేశాన్ని, ఆ పాకిస్తాన్ విడిపోయినట్టు ఆ దేశాన్ని కంప్లీట్గా అభివృద్ధి పథంలో తీసుకుపోయే అవకాశంగా కనబడతా ఉంది. సో వాళ్ళు నిన్న సపరేట్ దేశంగా ప్రకటించుకున్నారు. వాళ్ళ జెండా చూడండి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. పాక్ నుంచి స్వాతంత్రం ప్రకటించిన బలూచ్ ప్రజలు. సో భారత్ సహా ప్రపంచ దేశాలు గుర్తించాలని బలూచ్ నేత మీర్ యార్ విజ్ఞప్తి. త్వరలోనే కొత్త సర్కారు ఏర్పాటు చేస్తామని వెల్లడి. సో బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశమని, తమను ఇకపై పాకిస్తాన్గా కాకుండా బలూచిస్తాన్ పౌరులుగా గుర్తించాలని బలూచ్ ఉద్యమ నేత మీర్ బలూచ్ బుధవారం ప్రకటించారు. భారత్ సహా ప్రపంచ దేశాలని బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. బలూచ్ ప్రజలపై పాకిస్తాన్ దశాబ్దాల తరబడి అణచివేతలు, నరమేధానికి పాల్పడింది. దశాబ్దాల తరబడి సాగిన హింసాకాండ, భద్రతా బలగాల ద్వారా కిడ్నాప్లు, మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి విముక్తి కోసం పాకిస్తాన్ నుంచి స్వతంత్రాన్ని ప్రకటిస్తున్నాం అని ఆయన ఎక్స్లో వరుస ట్వీట్లు చేశారు. బలూచిస్తాన్లో ఉన్న పాక్ బలగాలు, ప్రభుత్వ సిబ్బంది అంతా వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలని హెచ్చరించారు. బలూచిస్తాన్ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి గొంతెత్తి తీర్పును ప్రకటించారు. ప్రపంచం ఇక ఎంత మాత్రం సైలెంట్గా ఉండొద్దు. ఇకపై బలూచిస్తాన్ పాకిస్తాన్ కాదు, భారత్ సహా ప్రపంచ దేశాలు బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా గుర్తించాలి అని మీర్ యార్ కోరారు. సో ఈ సమయంలోనే భారతదేశం ఖచ్చితంగా బలూచిస్తాన్కు అండగా నిలవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అంటూ కూడా మనం కోరాలి. ఐక్యరాజ్య సమితి బలూచిస్తాన్ను డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్గా గుర్తించి వెంటనే శాంతి పరిరక్షణ దళాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. బలూచిస్తాన్కు భారత్ దౌత్య కార్యాలయాన్ని కేటాయించాలని కోరారు. భారతీయులు ప్రధానంగా ఇండియన్ మీడియా, యూట్యూబర్లు, మేధావులు తమను పాకిస్తాన్లో కాకుండా బలూచ్లుగా పిలవాలన్నారు. పీఓకేపై భారత్కు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని ఈ సందర్భంగా మీర్ యార్ ప్రకటించారు. ఢాకాలో 93,000 మంది సైనికులతో లొంగిపోయిన అవమానం పాక్కు మరోసారి జరగకుండా ఉండాలంటే పీఓకేను ఖాళీ చేయాలన్నారు. ఇందుకోసం పాక్పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలన్నారు. కాగా సోషల్ మీడియాలో రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ పోస్టులు ట్రెండింగ్ అయ్యాయి అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇది నిజంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశమే. ఎందుకంటే బలూచిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాన్ని, ఉగ్రవాదులను మట్టుబెట్టి, పాకిస్తాన్ ఆర్మీని మట్టుబెట్టి మొత్తానికైతే వాళ్ళు స్వతంత్ర దేశంగా ప్రకటించాలంటే వాళ్ళ యొక్క పోరాటానికి మనం నిజంగా సెల్యూట్ చేయాలి. వాళ్ళ యొక్క పోరాటానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాల త్యాగం, ఎంతో పెద్ద ఎత్తున పోరాటం. పాకిస్తాన్ లాంటి ఒక ఉగ్ర మూలాలు కలిగినటువంటి ఆ దేశాన్ని ఈరోజు మట్టి కనిపించింది బలూచిస్తాన్ ప్రజలు. నిజంగా వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళకు ఖచ్చితంగా భారతదేశం సపోర్ట్గా నిలవాలి, అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలి వాళ్ళకి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్